చేయండి. మనం కూడా నిన్న వచ్చినాం సార్ ఏం కావాలి కులాల మీటింగ్ వాళ్ళ పక్కదారు పట్టించారు. చేసారు అనగానే వాళ్ళు అలాగే ఇట్లా నీటి తీసుకుంటారు నేను అటు వస్తాను. ఫైవ్ వీడియోస్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి చాలా సంతోషం. మీరు జాతి కొరకు మీరు పోరాడుతున్నారని తెలుసు, కానీ మీరు రాజ్యాంగబద్ధంగా ఏం చేస్తున్నారు అనేది చాలా మందికి చెప్పలేకపోతున్నారు సార్. నేను అడిగి చూసిన మనోరంతా చాలా మందికి అది అవేర్నెస్ ఉంటుంది. ఉద్దేశంతో నేను మీ వీడియోని మొత్తం చేసి మెసేజ్ పంపించేసి ఎందుకంటే మీరు క్లుప్తంగా వివరించారు కదా సార్ సబ్జెక్ట్ అక్కడ క్లియర్గా. సార్ అన్నగారు డబ్బు కొట్టాలి సార్ అంటే ఖచ్చితంగా కొడుతుంది. అందరూ మీటింగ్ పెట్టి కొడదాం ఒకసారి కొడదాం. అందరైతే సత్యం ఎంత పేరు ఉన్న శక్తి మేరకు డబ్బులు పట్టుకుంటాం. ఆ రోజు ప్రదర్శనలో ఉండాలి. ప్రదర్శన పక్కకు పోయి ఎవరైనా టీ తాగడానికి వెళ్ళిననుకో సంకన డబ్బే కనిపించాలి. ఎంతో మంది రోడ్ల మీద కనిపిస్తారు. పక్కకు పోయి టీ తాగడానికి అక్కడ కూడా సంకన డబ్బు ఉన్నాయనుకో వీళ్ళు కార్యక్రమం కోసం సంకర డబ్బు ఉండాలి. అందరూ పుట్టకపోవచ్చు. సప్పుడు అన్నప్పుడు నర్సింగ్ సపోర్ట్ చేయండి. డబ్బులు కొనండి, దొరుకుతున్నాయో లేవో ఈ ఎన్నైనా ఇప్పుడు పెట్టాల్సింది. మన దొరలందరూ డబ్బులు వదులుకున్నారు కదా. ఆనంద్ సరే 3 లోపు వదిలే 3 లోపు వదిలే మీరు. కానీ నేను పర్యవేక్షణ కోసమే తప్ప నేను నాకు 2 నుంచి 3 నుంచి నాకు 4, 5, 6 3 రోజులు పర్యవేక్షణ కోసం వస్తా. అంటే ఏ ఊరు కన్నా వస్తా, ఆ ఊరిలో ఇళ్ళల్లో డబ్బు ఉందా లేదా చూస్తా. కానీ ముందు నేను అయిందా కాలేదా ఇప్పుడు నేను చూడలేదు. నాకు పక్క పెట్టేసి నేను రాని ఏరియా వికారాబాద్ ఏరియా, నాకు డౌట్ ఉన్న ఏరియా వికారాబాద్ ఏరియా. నేను మీ ఊరు నుంచి మొదలుకుంటే ఏ ఊరు కన్నా పోయి ఒక అర్ధ గంట సేపు పోతుంటాయి. ఇళ్ళల్లో పోయి తిరుగుతా వాటికనే. అప్పటికే డబ్బులు ఉన్నాయనుకో ఓహో పని జరిగిందని అర్థం. డబ్బు ఒక్కటి కూడా లేదనుకో పని చేయలేదని అర్థం. అంతేగా నేను ఇప్పుడు అది ప్రపంచ రికార్డ్ అవుతుంది. 1,00,000 డబ్బులు పైగా వస్తాయి. ఆనంద్ ఒక్కడు ఇప్పుడు సీరియస్గా ఉన్నాడు. నువ్వు సీరియస్గా ఉన్నావు లేదని అంటావు. కానీ అరే నేను ఉన్నమాట చెప్తున్నా ఫోన్లో. ఓకే ఆనంద్ సీరియస్గానే ఉన్నాడు. ఆయన కదలికలు అట్లనే ఉండే, ఆయన సోర్స్ అట్లనే పెడుతుండవు, ఆయన టైం అట్లనే ఇస్తున్నాడు. ఓకే ఓకే మీరు గట్టిగా చేసుకోండి. ఓకే సౌలు కొంచెం అర్జెంట్గా అన్నకు టైం లేదు. ప్లీజ్ అన్న టైం లేదు. అన్న కొంచెం ముంగడు పోండి అలా. అవును చెప్పాలి. గంటకి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మన మందకృష్ణ కొంచెం పద్మశ్రీ అవార్డు గ్రహీతం, అలాగే తోటి సహచరులందరికీ హ్యూమన్ రైట్స్ PWO సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా అన్నకు అభినందనలు తెలియపరచాలని చెప్పి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే రాజ్యాంగబద్ధంగా ఒక 30 సంవత్సరాల నుంచి అన్నగారు చాలా కఠినమైన దీక్షలు చేస్తూ చాలా ఆదర్శంగా మన బడుగు బలహీనుల జాతుల కొరకు
చాలా కష్టపడి తన జీవితాన్ని పణంగా పెట్టి ప్రాణాలకు కూడా తెగించకుండా ఈరోజు దాన్ని సాధించుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే మన ఉమ్మడి రాష్ట్రం నుంచే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసినందుకు మన దగ్గరనే స్టార్టింగ్ లో వర్గీకరణ అమలు పరిచేది పోయి ఇక్కడ అమలు పరచకపోవడం అనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున ఇక్కడ చట్టబద్ధమైన పోరాటం ఇది. ఇక్కడ చట్టంలో లేని అంశాలను తీసుకొని పోరాటం చేసిన పోరాటం కాదు. చట్టంలో అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనకు జనాభా లెక్క ప్రకారము రానున్న భవిష్యత్తులో మనకు డెవలప్ అవుతున్న కొద్దీ రాజ్యాంగాన్ని ఏ విధంగా మనము వర్గీకరణ చేసుకోవాలి, ఎవరిని ఎక్కడ ఏ ప్లేస్లో ఉంచాలనేది జనాభా ప్రాతిపదికన ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడే కంప్లీట్గా తెలియపరచడం జరిగింది. అయినా సరే లాల్ బహదూర్ సార్ అన్నగారు చెప్పారు, నిన్న మీటింగ్లో నేను విన్నాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే నివేదికలో కొన్ని జాతులని ఈ యొక్క రిజర్వేషన్ నుంచి తొలగించాలని చెప్పేసి నివేదికలు రావడం జరిగిందని కూడా చెప్పారు. అయినా కూడా అప్పటి నుంచి పోలిస్తే ఇప్పటి వరకు 50 సంవత్సరాలు కూడా దాటిపోయి గడుస్తున్నది. అయినా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇది చట్టబద్ధమైన ఉద్యమం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను నా సంస్థ తరఫున నా వ్యక్తిగత భావం నేను తెలియపరిచేది ఏంటంటే, చట్ట ప్రకారము వాస్తవంగా అయితే అభివృద్ధి చెందిన జాతిగా ఎప్పుడో గుర్తించిన కాబట్టి కమిషన్లు వాళ్ళని పూర్తిగా రిజర్వేషన్ నుంచే తొలగించడమే రాజ్యాంగబద్ధం అని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున సభాముఖంగా తెలియపరుస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు కృష్ణ గారికి తోటి సహచరులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి.